హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ మస్తీ. సో చెప్పాగా నేను మీకు బిగ్ బాస్ 9 అప్డేట్స్ కూడా ఇస్తానని. సో ఇవాళ ఫస్ట్ అప్డేట్ అంటే అసలు షో ఎలా ఉండబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు, అండ్ మీకు అందరికీ తెలుసు ఈసారి కామనర్స్ కూడా రాబోతున్నారని. ఆ కామనర్స్ ప్రొసీజర్ ఎట్లా ఉంది, ఎక్కడ దాకా వచ్చింది, అండ్ మనకు రీసెంట్గా ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది అగ్ని పరీక్ష అని. ఆ షో డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యేలా చెప్తూ ఉంటాం మీకు. సో ఏంటంటే ఈసారి ఫస్ట్ కామనర్ సెలక్షన్తో స్టార్ట్ అవుదాం. అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఆల్రెడీ మెయిల్స్ వచ్చేసాయి, సెలక్షన్ మెయిల్స్ అండ్ రిజెక్షన్ మెయిల్స్. సో ఆ మెయిల్స్ వచ్చిన వాళ్ళందరూ ఎవరికైతే యూఆర్ సెలెక్టెడ్ అని మెయిల్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు టీం వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళే August 3rd రోజు ఒక షో ఒక డిస్కషన్ కండక్ట్ చేస్తున్నారు. అంటే అదొక గ్రూప్ డిస్కషన్. ఆ గ్రూప్ డిస్కషన్ నుంచి 40 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 40 మెంబర్స్ని ఇప్పుడు మనకు జరగబోయే అగ్ని పరీక్ష షోకి పంపిస్తారు. ఆ అగ్ని పరీక్ష షోలో వాళ్ళకి కొన్ని రౌండ్స్ పెట్టి ఒక్కొక్క రౌండ్ నుంచి కొంతమందిని ఎలిమినేట్ చేస్తూ ఒక 4 or 5 మెంబర్స్ని బిగ్ బాస్ సీజన్ 9కి పంపిస్తారు. అయితే ఆ అగ్ని పరీక్ష షో ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అని అంటే, దానికి హోస్ట్ మోస్ట్లీ శ్రీముఖి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు మా టీవీలో జరిగే మోస్ట్లీ అన్ని షోస్కి శ్రీముఖియే, అండ్ శ్రీముఖి బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా. సో ఇవన్నీ ఆలోచిస్తే మోస్ట్లీ శ్రీముఖి విల్ బి ది హోస్ట్ ఆఫ్ అగ్ని పరీక్ష. మళ్ళీ అందులో దాంతోపాటు జడ్జెస్ టైప్, అంటే కంప్లీట్గా జడ్జెస్ అనలేం కానీ ఆ కామనర్స్కి మెంటర్ చేసేవాళ్ళు, లైక్ వాళ్ళని ఫిల్టర్ చేయడానికి కొంతమంది ఉండాలి కదా, వాళ్ళల్లో కొంతమందిని అప్రోచ్ అయ్యారంట బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ని. అందులో మనకు మెయిన్గా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 1 నుంచి శివబాలాజీ గారుని అప్రోచ్ అయ్యారు, బట్ ఆయన ఒప్పుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ నవదీప్ గారి పేరైతే చాలా బాగా వినిపిస్తుంది, నవదీప్ గారు ఉండొచ్చేమో అని. నవదీప్ గారు ఉంటే కూడా షో చాలా ఫన్నీగా ఉంటుంది, ఎందుకంటే బిగ్ బాస్ 1 అప్పుడు అంత హిట్ అయింది అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నవదీప్ గారు కూడా. సో నవదీప్ గారి పేరు చాలా బాగా వినిపిస్తుంది. ఇంకా బిగ్ బాస్ 2 నుంచి కౌశల్ గారి పేరు కూడా చాలా ఎక్కువ వినిపిస్తుంది. కౌశల్ గారు కూడా ఉండొచ్చేమో ఈ అగ్ని పరీక్ష షోకి మెంటర్గా అని. అండ్ బిగ్ బాస్ 2 నుంచి కౌశల్ గారు, ఇంకా శివాజీ గారు, రీసెంట్ మన బిగ్ బాస్ 7 శివాజీ గారు కూడా ఉండొచ్చు. అండ్ వీటితో పాటు బిగ్ బాస్ అభిజిత్ని కూడా అప్రోచ్ అయ్యారు అనుకుంటా, నాట్ ష్యూర్. సో ఇలా కొంతమందిని మెంటర్స్ లాగా ఉంచుతున్నారు, అండ్ శ్రీముఖి విల్ బి ది హోస్ట్. సో ఇలా జరిగాక వీళ్ళందరినీ ఆ 40 మెంబర్స్లో ఒక 4 or 5 మెంబర్స్ని బిగ్ బాస్ సీజన్ 9కి పంపిస్తారు. సో యాక్చువల్ బిగ్ బాస్ 10 ఇప్పుడు కామనర్ సెలెక్షన్ అయిపోయాక మనకి మెయిన్గా జరిగే బిగ్ బాస్ 9 సెలెక్షన్, అంటే సెలబ్రిటీ సెలెక్షన్, అంటే నోన్ ఫేసెస్ సెలెక్షన్ ఎట్లా ఉండబోతుంది అంటే, ఎవ్రీ టైం కేటగిరీ వైజ్ సెలెక్షన్ ఉంటుంది. అంటే ఒక సింగర్ ఉండాలి షోకి, ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైనా ఎపిసోడ్ కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక డాన్సర్ ఉండాలి, ఒక కమీడియన్ ఉండాలి, ఒక సీరియల్ యాక్టర్ ఉండాలి. ఇలా డిఫరెంట్ జానర్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు బిగ్ బాస్ ప్రొసీజర్ అనేది యాక్చువల్గా. సో ఈసారి సింగర్స్ నుంచి చూసుకుంటే సమీరా భరద్వాజ్ ఆల్రెడీ మనకి ఎవరి సీజన్లో, షణ్ముఖ్ వాళ్ళ సీజన్లో అనుకుంటా, నాట్ ష్యూర్, వచ్చి మనకి స్టేజ్ మీద ఒక దసరా ఈవెంట్కు దేనికో వచ్చి మనకి పాట పాడింది స్టేజ్ మీద. సమీరా భరద్వాజ్ ఈ మధ్యలో కూడా చాలా స్టార్ మా షోస్లో కనిపిస్తుంది, తన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ సమీరా భరద్వాజ్తో పాటు ఇంకొక సింగర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది, అది సింగర్ సాకేత్. మనకి చాలా బాగా తెలిసిన పేరే సాకేత్. ఇంకా రీసెంట్గా జరిగిన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా అతను పార్టిసిపేట్ చేశాడు. ఆ షో నుంచి చాలామందే వస్తున్నారు అని టాక్. ఇంకొక పర్సన్ ఎవరంటే ఇమాన్యుయల్ కూడా, ఆ షోలో ఇమాన్యుయల్ కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇమాన్యుయల్ కమీడియన్ జోనర్ నుంచి తీసుకున్నట్టు అనుకోవచ్చు మనం, ఎందుకంటే మనకి ధనరాజుని తీసుకున్నారు, చలాకి చెంటిని తీసుకున్నారు. ఇట్లా ఈ కామిక్ యాంగిల్స్లో, కమీడియన్ యాంగిల్స్లో ఉన్న వాళ్ళల్లో ఒకడు ఇమాన్యుయల్ కూడా. సో దట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవినాష్ లాగా, ఇప్పుడు అవినాష్ ఎట్లా మనకి సీజన్ 4లో ఎంటర్టైన్ చేశాడు, అట్లా ఎంటర్టైన్ చేయొచ్చు కదా ఇమాన్యుయల్ కూడా. ఇమాన్యుయల్ నుంచి ఆ కంటెంట్ వస్తుంది, ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం ఇమాన్యుయల్ని కూడా సెలెక్ట్ మోస్ట్లీ ఇమాన్యుయల్ అయితే కన్ఫర్మ్డ్ అని వినిపిస్తుంది ఎక్కువ. ఇంకొకటి మనకి విత్తిర్ సత్తి, అంటే ఎవ్రీ టైం ఒక రిపోర్టర్ ఆర్ యాంకర్ని ఉంచుకుంటారు అందులో. అట్లా దేవి నాగవల్లిని ఉంచుకున్నారు, శివజ్యోతి అదే కేటగిరీలోకి వచ్చింది. అలాగే సేమ్ ఇప్పుడు బిత్తిర్ సత్తి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అని ఎక్కువగా వినిపిస్తుంది. బిత్తిర్ సత్తి వస్తే కూడా షో చాలా బాగుంటుంది, ఎందుకంటే అతని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనము అప్పుడు జరిగే V6 న్యూస్లో కూడా తను చాలా కామెడీ చేసేవాడు, చాలా బాగా వైరల్ అయింది కాబట్టి అతని నుంచి కూడా చాలా మంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచి దేబ్జానీ, సీరియల్ యాక్ట్రెస్ దేబ్జానీ కూడా ఉంది మోస్ట్లీ.
ఎందుకంటే తను కూడా గ్లామర్ వైజ్ ఆర్ చాలా క్యూట్ మాటలతోటి కూడా షో బాగుంటుందేమో అని దేవ్జానీ కూడా. అండ్ ఇంకా మన సీరియల్ యాక్టర్ సాయి కిరణ్ గారు, సాయి కిరణ్ గారు మనకి కోయిలమ్మ సీరియల్లో ఉన్నాడు, ఇంకా చాలా మూవీస్లో యాక్ట్ చేశాడు. ఎలాంటి మూవీస్ అంటే మనకి తరుణ్ తోటి ఒక సినిమా ఉంటుంది చూడండి, ఒక పాట ఉంటుంది అనగనగా ఆకాశం ఉంది, అతను సాయి కిరణ్. ఆయన కూడా కన్ఫర్మ్డ్ అండ్ టాక్డ్. వచ్చేదాకా మనకు కూడా తెలియదు, ఎందుకంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు కూడా డిసైడ్ అవ్వాలి కదా, వాళ్ళని అప్రోచ్ అవుతారు. అండ్ అన్ని రౌండ్స్ జరిగాక వాళ్ళ డెసిషన్ మీద కూడా ఉంటుంది, వీళ్ళని వరకు అప్రోచ్ అయ్యారు. అండ్ ఇంకా మన బిగ్ బాస్ ప్రియాంక ఉంది కదా, ఏ సీజన్లో ఉంది, 6 or 7 నాకు కరెక్ట్, 6 or 7, సీజన్ 7 అనుకుంటా, 7 సీజన్ 7 ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివకుమార్ ఉన్నాడు కదా, తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళని అడిగితే తను ఒక సీరియల్లో బిజీ ఉన్నాను అని చెప్పాడు, కానీ ప్రియాంక అయితే చాలా ట్రై చేస్తున్నా పంపించడానికి అని అన్నారు. కాబట్టి అతను కూడా ఆల్మోస్ట్ ఫిక్స్. అండ్ ఇంకా కీర్తి భట్, మన బిగ్ బాస్ సీజన్ 6 కీర్తి భట్ ఉంది కదా, తన బాయ్ ఫ్రెండ్ విజయ్ అతను కూడా ఉన్నాడని టాక్. ఇంకా వీళ్ళందరూ అయిపోయాక మనకి ఇంకా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు అంటే తేజస్వి గౌడ అంటున్నారు, కానీ తను డిఫరెంట్ లాంగ్వేజెస్లో సీరియల్స్ చేస్తుంది, సో తనకున్న కమిట్మెంట్స్కి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా తేజస్వి గౌడ అయితే ప్రస్తుతానికి. అండ్ దీపిక విషయానికి వస్తే, అంటే ఈ మధ్యలో స్టార్మాలో ఎక్కడ చూసినా, ఏ షోలో చూసినా దీపికానే కనిపిస్తుంది, తను కూడా ఉంది అంటున్నారు. కానీ తను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తనని ఇంకా అప్రోచే అవ్వలేదు అని ఉంటుంది. కానీ మోస్ట్లీ అంటే వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు బయటికి చెప్పొద్దు అనే రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి చెప్పకపోవచ్చు. తను వస్తే కూడా ఎంటర్టైన్మెంట్ వైజ్ బాగుంటుంది, కొంచెం షోకి కూడా టీఆర్పీస్ ఎక్కువ వస్తాయి అని కూడా పిలవచ్చు తనని. అండ్ మర్చిపోయా, చాలా ఇంపార్టెంట్ పేరు, ఈ మధ్యలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ అనిపించే అలేఖ్య చిట్టి పీకిల్స్ నుంచి రమ్య ఆర్ అలేఖ్య ఇద్దరిలో ఎవరో ఒకరైతే ఉండొచ్చు మనకి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న కల్పిక గణేష్, ఈ మధ్యలో కొన్ని తన వీడియోస్ కూడా వచ్చాయి, తనను కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా అప్పుడప్పుడు ఏదైనా ఇష్యూస్లో ట్రెండ్ అయిన వాళ్ళని తీసుకుంటారు, అందులో నుంచి తీసుకునే వాళ్ళే అలాగే చిట్టి పికిల్స్ నుంచి వాళ్ళు అండ్ కల్పిక గణేష్, వీళ్ళిద్దరూ కూడా ఉండొచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కూడా ఉండొచ్చు. అండ్ ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది అంటే రీతు చౌదరి, మన కెరాక్ బాయ్స్ క్లాడీ గర్ల్స్ లాస్ట్ సీజన్లో ఉంది. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ టైప్స్ ఆ జోన్ నుంచి తీసుకున్న వాళ్ళల్లో రీతు చౌదరి ఒక అమ్మాయి. సో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళే వస్తారు అని మోస్ట్లీ అనుకోవచ్చు. కానీ మళ్ళీ వాళ్ళ డిసిషన్స్ నుంచి, వాళ్ళని అప్రోచ్ అయ్యాక చెప్పాను కదా, వాళ్ళ డిసిషన్ నుంచి వాళ్ళకి రావాలనిపించవచ్చు, వాళ్ళ కమిట్మెంట్స్ అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకంటే అన్ని రోజులు అందులో లాక్ అయిపోవాలి కదా అనేది కూడా ఉంటుంది. దాని బేస్ మీద కూడా ఇంకా మారొచ్చు, ఇంకా టైం ఉంది కదా, అగ్ని పరీక్ష షో అయిపోవాలి, అందులో సెలెక్ట్ చేసుకోవాలి, ఆ లోపల కూడా ఆ సెలబ్రిటీస్ డిసిషన్స్ మారొచ్చు. తర్వాత మళ్ళీ నాకు ఇంకా అప్డేట్స్ తెలిస్తే ఆ అప్డేట్స్తో పాటు మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడు. సో మీకు ఇంకా ఇలాంటి అప్డేట్స్ నచ్చాయి, ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Miss Masti. Bye.